ఇప్పుడు వాళ్ళ కట్టడాల్లో కూడా ఎవరు వెళ్ళట్లేదు, వాళ్ళ మందిరాలు వాళ్ళ పవిత్ర కార్యాలు ఏవో లేదు, వాటికి జోలికి మీరు వెళ్ళట్లేదు. ఏమున్నా ఈ బౌండరీస్ లో ఉన్నటువంటి దేవాలయం బాగుండాలి, అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి జాగది కాబట్టి అది మాకు కావాలి. ఈ గుడి ల్యాండ్ ఒక ఎంక్రోచర్ ఒక సిస్టమ్ ని ఛాలెంజ్ చేస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావు? ఎవరిని? ప్రభుత్వాన్ని. ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఛాలెంజ్ చేస్తున్నాడు. ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఛాలెంజ్ చేస్తుంటే ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తున్నట్టు కాదా? ఈస్ క్వశ్చనింగ్ ఎండోమెంట్, ఈస్ క్వశ్చనింగ్ జిహెచ్ఎంసీ, ఈస్ క్వశ్చనింగ్ రెవెన్యూ, ఈస్ క్వశ్చనింగ్ పోలీస్. 4 శాఖల్ని ఒక ఎంక్రోచర్ క్వశ్చన్ చేస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావు మమ్మల్ని? మేము ఇక్కడ యథేచ్ఛగా మేము కట్టుకుంటున్నాము, నువ్వేం చేయగలుగుతావు? నువ్వేమి చేయలేని గేలి చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. అండ్ ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కళ్ళప్ప చెప్పుకొని వాడు గేలి చేస్తున్నా, వాడు వెక్కిరిస్తున్నా, వాడు అవహేళన చేస్తున్న సిస్టమ్ని కళ్ళప్ప చెప్పుకొని చెవులతో భారుగా వింటూ కూర్చున్నారు. ప్రభుత్వం మీద ఇంకా ప్రజలకు ఎలా నమ్మకం వస్తుంది? పాత బస్తీ భాగ్యనగరంలో ప్రభుత్వం లేదు, ఇక్కడ అధికారులు పనిచేయరు. ఎందుకంటే కళ్ళ ముందు మనం చూస్తున్న నిదర్శనం అది. సరే, ఈ డిస్ప్యూట్ ఎవరిది? అటు రెవెన్యూ, ఎండోమెంట్. మరి వీళ్ళు చూసుకుంటారు. ఆ డిస్ప్యూట్ ఏదైతే ఉందో అది వీళ్ళదా వాళ్ళదా వాళ్ళు చూసుకుంటారు. ఈ 2 ప్రభుత్వ భూములే. ఒకవేళ ఎండోమెంట్ అన్న ప్రభుత్వందే, రెవెన్యూ అన్నా కూడా రెగ్యులర్ ప్రభుత్వానిదే. మరి అలాంటి ప్రభుత్వ భూమిలో ఒక కబ్జాదారుడు యథేచ్ఛగా బిల్డింగ్ ఎలా కడుతున్నాడు అంటే ఎవరైనా కట్టేయచ్చా? ఈ రకంగా చేస్తే మరి ప్రజలందరూ ఎక్కడైనా కట్టేసుకుంటారు. మరి ప్రభుత్వ ల్యాండ్ల్లో యథేచ్ఛగా మరి హిందువులు కట్టుకోవచ్చా ఇల్లు? అలాగా బేసిక్గా ఇప్పుడు ప్రభుత్వం ల్యాండ్ అంటున్నారా, ఎండోమెంట్ ల్యాండ్ అంటున్నారా, లేకపోతే మాకు సంబంధం లేదు ఇది ఒక దేవాలయానికి సంబంధించిన ల్యాండ్ అంటున్నారా? మేము క్లెయిమ్ చేస్తోంది, మేము అడుగుతోంది, మాకున్న ఆధారాలన్నీ కూడా డిపార్ట్మెంట్ ముందు పెట్టి, అయ్యా ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఈ ఆలయము ధర్మాదాయ శాఖ కిందికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దేవాలయ భూములన్నీ కూడా పరిరక్షించడానికి ఒక శాఖ పెట్టారు. దాన్ని గౌరవిస్తూనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇక్కడ ఉన్న ఉన్నత అధికారులు కాబట్టి, అయ్యా ఇది మీ దేవాదాయ శాఖ భూమి, దీన్ని రక్షించండి, ఎంక్రోచ్ అవుతోంది. వాడు రేపొద్దున అక్కడ ఎంక్రోచ్ చేస్తాడు, రేపొద్దున ఇంకొకరికి వస్తాడు, లోపలికి వచ్చేస్తాడు, ఇంకా ఏకంగా మందిరమే మనకు ఉండదు. ఎందుకు ఉపేక్షిస్తున్నారు అంటే మనం చెప్పగా కాదండి, సర్వే రావాలి. సర్వే ఇప్పటివరకు రాలేదండి. వాళ్ళు లెటర్లు రాశారు, సర్వే. మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాము, తహసీల్దార్తో మాట్లాడితే సర్వే వాళ్ళు ఏమంటారు? ఎండోమెంట్ శాఖ వాళ్ళు రావట్లేదండి అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము చెప్పేసామండి, ఇది ఆట అయిపోయింది, ఆట అయిపోయింది. ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ కూడా రెస్పెక్ట్ ఉంది కాబట్టి, అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ పనిచేస్తుందా లేదా అని మీకు కళ్ళగట్టుడు కనపడుతోంది. మేము తిరుగుతున్నాం, గుళ్ళో కూర్చొని ప్రతి నిజం మీకు చెప్తున్నాను కదా. ఇలా వెళ్తూ ఉంటే ఫుట్బాల్ ఆడతాం కదా, ఇక్కడ నుంచి కొడితే అటు వెళ్తుంది, అటు నుంచి కొడుతుంది, అలా తిరుగుతున్నాం. మమ్మల్ని ఫుట్బాల్లాగా ఆడుకుంటున్నారు. ఎందుకు? వ్యవస్థని రెస్పెక్ట్ చేసినందుకు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఆడుకోండి, పర్వాలేదు. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళతో సంబంధం లేదు, ఇప్పుడు ఎండోమెంట్ ల్యాండ్ మా ల్యాండా కాదా అనే దాంట్లో వాళ్ళు ఉన్నారు, అంతేనా? వాళ్ళ ల్యాండే, కానీ వాళ్ళైతే మా ల్యాండ్ అని చెప్పి వచ్చి సర్వే చేసి వాళ్ళని తీసేయండి అదంతా ముందుకు రావట్లేదు కదా. ఒకటే చెప్తున్నామండి, చట్టపరంగా లీగల్ గా ప్రభుత్వాన్ని అర్థిస్తూ ప్రార్థిస్తూ దీక్షలు చేశాము, పనిచేస్తున్నాము, 41 రోజులు టైం ఇస్తాము. ఇవ్వకపోతే లీగల్ గా ప్రతి డాక్యుమెంట్ సబ్మిట్ చేశాము. ఇమ్మీడియట్ గా జిహెచ్ఎంసీ వారికి కూడా అది రివోక్ చేయండి అని పర్మిషన్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఎస్, మీకు ఇందాక చూపించాను కదా, జిహెచ్ఎంసీ కూడా వారికి కూడా రివోక్ చేయమని పర్మిషన్ ఉంది. మరి వాడు ఎంత యథేచ్ఛగా వాడు ఎందుకు కడుతున్నాడు? వాడికి ఏంట ధైర్యం? వాడికి ఎందుకు ఆ ధైర్యము? ఎవరిచ్చారు ఈ ధైర్యము? ఎవరు ఇస్తున్నారు వీళ్ళకి ధైర్యము? అంటే యథేచ్ఛగా ఓల్డ్ సిటీలో ఏదైనా చేసేయచ్చా? ఇది మెసేజ్, ఈ రోజు ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, ఓల్డ్ సిటీలో చట్టం లేదు. భారతదేశం అంతా ఒక చట్టం అయితే ఓల్డ్ సిటీలో చట్టం లేదు. భారతదేశం అంతా ఒక చట్టం అయితే ఓల్డ్ సిటీలో చట్టాలు లేవు, చట్టాలు అప్లై అవ్వవు. చట్టాన్ని ఎవరు అనుసరించారు? చట్టానికి ఎవరు భయపడరు? చట్టాన్ని గురించి ఎవరు మాట్లాడరు? చట్టాన్ని ధిక్కరిస్తారు అన్న దానికి నిదర్శనాలు మీకు కోకొల్లలుగా మేము చూపిస్తాం. ఇక్కడ లేదు ప్రభుత్వం. ఇక్కడ ఎవరిది ప్రభుత్వం? ఇక్కడ ప్రభుత్వం ఎవరిది? ఈ ఓల్డ్ సిటీని ఎవరు పరిపాలిస్తున్నారు? ఇక్కడ ఎవరిది ప్రభుత్వం? మాకు కూడా తెలియాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరికి భయపడుతున్నారు? ఎందుకు ఒక్క డిపార్ట్మెంట్ ఎందుకు స్పందన లేదు? ఏంటి అంటే వాడు చంపేస్తా. ఎవడు చంపుతాడండి? మీరు 2 రోజుల నుంచి ఈ టెంపుల్ గురించి తిరుగుతున్నారు. గత సంవత్సరం నుంచి. మీకు ఎటువంటి బెదిరింపులు వచ్చాయి? బెదిరింపులా?
బెదిరింపుల గురించి నేను ఎప్పుడు బాధపడలేదు. బాధపడాల్సిన అవసరం లేదు, బాధపడితే మీరు ఇక్కడ ఉండరు. కానీ నార్మల్ గా ఎటువంటి బెదిరింపులు వచ్చాయి? డైరెక్ట్ గా ఎవరైతే ఏం కాల్ చేయలేదు, బట్ ఒక ఫీలర్స్ వదులుతుంటారు కదా, ఇక్కడ వాడు మర్డర్ చేస్తున్నాడంట కదా, నేను అన్నా అంటే మర్డర్ చేస్తున్న వాడికి భయపడి ఉండాలా అంటే మన లా అండ్ ఆర్డర్ అంత వీక్ గా ఉందా అంటే మీరు ప్రజలు వాడెవడో చంపేస్తాడట అని వినిపించేంత వరకు అంత క్షీణించిపోయింది మన లా అండ్ ఆర్డర్. అయితే ఇక్కడ మధ్యలో ఒకటి మీరు 41 days క్యాంపెయిన్ అని చెప్పేసి చెప్పారు. నిన్న నేను కూడా అదే చూశాను మీ స్టేటస్లో. ఈ 41 days అసలు ఏం చేయబోతున్నారు? 41 రోజుల క్యాంపెయిన్ స్టార్ట్ చేసామండి. ఈ రోజు చట్టపరంగా ఏమేం చేయాలో రిప్రజెంటేషన్స్ అన్నీ ఇస్తూనే ఉన్నాం. ప్రసార మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా, పత్రికల ద్వారా ఇవన్నీ కూడా ప్రజలను చైతన్యపరుస్తూ డిపార్ట్మెంట్కి కూడా చెప్పుకుంటూనే వచ్చాం. ఎన్ని చేసినా రిప్రజెంటేషన్ ఇచ్చాం, చలనం లేదు. ఆఖరికి ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కు అంటారు కదా, అలాగా ఈరోజు ఈ ఆలయం తప్పకుండా కాపాడబడాలి. అక్రమంగా ఈ యొక్క ఎంక్రోచర్స్ నుంచి దీన్ని కాపాడాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. 41 రోజుల క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం. ఒకటి విష్ణు సహస్రనామ పారాయణము. అనేక గ్రూపుల్లో వేల గ్రూపులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళందరికీ కూడా మన తెలుగు వాళ్ళకి లేదా మిగతా వాళ్ళకి కూడా ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా మనము అప్రోచ్ అయ్యి సంకల్పం చెప్పుకొని ఈ యొక్క ఆలయము ఈ యొక్క ఎంక్రోచర్స్ నుంచి బయటపడాలని ఒక సంకల్పంతో పారాయణం చేయండి అంటున్నాం. ఇది కాకుండా పాత బస్తీ అని చెప్తున్న మన ప్రాచీన నగరంలో ప్రతి హిందూ గడప వెళ్తున్నాం. ప్రతి హిందూని అర్థిస్తున్నారు. నార్మల్ గా ఈ పాత బస్తీ అని చెప్పే ఈ ప్రాచీన నగరంలో ఎంతమంది హిందూ కుటుంబాలు ఉన్నాయంటారు? అంటే మీరు తిరుగుతున్నారు కదా బాగా. ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చేసి 2.5 లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలు 2.5 లక్షల? 2 లక్షల మంది జనాల? లేదు, కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలు ఉన్నాయి. 2.5 lakh పాపులేషన్ వరకు కూడా మనకి ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు ఏమంటా ఉంటారంటే మామూలుగా మీరు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇది చాలా గౌరవం అండి. ఈ గుడి ఎక్కడుంది అని అడుగుతారు ఫస్ట్. వాళ్ళ గడప వెళ్ళి లిటరల్గా బొట్టు పెట్టి, అమ్మ మీరు ఇంట్లో దేవుడికి పూజ చేస్తారు కదా అంటే పూజ చేస్తాం. ఏం చేయమంటారని అంటే మీరు చేసుకుని మీ కుటుంబంతో పాటు స్వామివారి ఆలయం ఈరోజు అంటే మనకి కష్టం ఉంటే స్వామివారి కోసం మనం మొక్కుతాం. ఈరోజు ఈ స్వామివారి ఆలయానికి కష్టం వచ్చింది, విడిపించాలి ఎంక్రోచర్ దగ్గర నుంచి అని మొక్కండి అని అడుగుతున్నాం. ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఇదేంటి కొత్త నినాదంతో వెళ్తున్నారు అని. మేము అన్నాం. అందరూ కూడా ఆ రియాక్షన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇలా ఎప్పుడు ఎవరు అడగలేదు, ఇలాంటి క్యాంపెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వలేదు ఇంతవరకు. నేను అన్నా ఇలాగా వెళ్ళినా కూడా గడప వెళ్ళి ఇగో మన స్వామివారి ఆలయానికి ఇప్పుడు ఇలాంటి కష్టం అక్కడ ఉన్నది, మనం ఆ ఎంక్రోచర్ నుంచి తొలగించాలని దేవుడికి ప్రార్థించండి, మన అధికారులకు సద్బుద్ధి ఇమ్మనని ప్రార్థించండి, ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ప్రార్థించండి, దీనికి విమోచన కలగాలని ప్రార్థించండి అని అడుగుతున్నాను. ఎవరైనా ఈ టెంపుల్ చూసారట ఎప్పుడైనా మీరు వెళ్తున్నటువంటి దీంట్లో? కొంతమంది ఎక్కడుందని అడుగుతున్నారు, మేము వెళ్తామంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అందులో డెఫినెట్ గా ఒక 10% అయినా ఖచ్చితంగా వచ్చే ఆలోచన వారికి ఉంది. వారు ప్రయత్నం చేస్తా అంటున్నారు, వస్తా అంటున్నారు. సో ఐఎమ్ నాట్ సేయింగ్ 100%, బట్ 10% ఖచ్చితంగా ఒక చలనం ఉంది వాళ్ళకి. వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, బాగా రియాక్ట్ అవుతున్నారు. అండ్ ఎందుకంటే ఈ దరిదాపు ప్రాంతాల్లోకి వెళ్తున్నాం కదా, వాళ్ళైతే ఖచ్చితంగా మేము ఆలయానికి వస్తాము, మేము కూడా గుడికి వస్తాము అనే ఆలోచనలో ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ప్రాసెస్లో మేబీ వీఆర్ కనెక్టింగ్, వీ హ్యావ్ టు కనెక్ట్, మళ్ళీ జనాన్ని ఆలయానికి కనెక్ట్ చేయాలని ఒక ఆలోచన, మళ్ళీ మనం దగ్గర చేయాలి, ఆలయము మనము మళ్ళీ కనెక్ట్ అవ్వాలి, ఒక ఇమోషనల్ కనెక్ట్ రావాలి ఆలయంతో, ఆ ఫీల్ రావాలి, ఇది మనది అని ఎప్పుడైతే ఆ ఫీల్ వస్తుందో నాకు తెలిసి ఇంకా ఏ ఆలయం నిర్వీర్యం అవ్వదు.